హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీ సెట్ 2025 సంవత్సరానికి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇంజినీరింగ్ ఫార్మసీ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలి అనే వారికి కౌన్సెలింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది మీ అందరికీ తెలుసు. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ 7థ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, 16 వరకు అయితే రిజిస్ట్రేషన్‌కి టైం అయితే ఉంది. సో, ఈ 2 డేస్‌లోనే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, టైం అయితే లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయకుండా త్వరగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేసినట్లయితే కనుక ఈ సైట్ అనేది స్లో అవ్వడం వల్ల మీ రిజిస్ట్రేషన్ అనేది త్వరగా అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ త్వరగానే ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే 7థ్ నుంచి 17 వరకు అయితే జరగడం అవుతుంది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసినప్పుడే సిస్టమ్‌లోనే ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆల్రెడీ నిన్నటి నుండి అంటే 13వ తారీఖు నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 18వ తారీఖు వరకు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక 19 అయితే కనుక మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ అయితే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సీట్ అలాట్‌మెంట్ అనేది మీకు 22వ తారీఖున జులై 22వ తారీఖున సీట్ అలాట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 23/7 నుండి 26/7 అంటే 23వ తారీఖు నుండి 26వ తారీఖు మధ్యలో మీరైతే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ అయితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్‌కి వెళ్లి మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుండే. సో, వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మరొక అప్డేట్ ఏంటి అంటే, మీరిక్కడ చూసినట్లయితే కనుక ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు ద క్యాండిడేట్స్ దట్ దేర్ ఈస్ నో ఫీస్ రీయింబర్స్‌మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఇన్ ద కాలేజ్ కోర్స్. అంటే ఇక్కడ కనిపిస్తున్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ కాలేజెస్‌లో కనుక మీరు జాయిన్ అయితే అక్కడ ఫీస్ రీయింబర్స్‌మెంట్ అనేది ఉండదు. సో, ఏ కాలేజెస్‌లో ఫీస్ రీయింబర్స్‌మెంట్ ఉండదు అనేది మీరు చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నట్లు లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆహ్, మీ యొక్క ఏ కాలేజెస్ అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉండదో, ఆ కాలేజ్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ లిస్ట్ చూసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు అప్లై చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ గేమ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్‌కి అయితే వెళ్ళాలి. సో, విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్‌కి ఎప్పుడు వెళ్ళాలి అంటే, జులై 12 తారీఖు నుండి జులై 15 మధ్యలో మీరు విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌కైతే వెళ్లి, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే వెబ్ ఆప్షన్స్‌లో ఏ కాలేజెస్ అయితే మీరు ఆప్షన్ వైస్‌గా పెట్టాలి అనుకుంటున్నారో, ఆ కాలేజ్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ఆ కాలేజ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. వీటికి సెపరేట్ లింకులనేవి మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. సో, ఇది ఏపీ ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. సో, ఎవరైతే ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారో వారైతే కనుక ఆలస్యం చేయకుండా త్వరగా ఈ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు లేట్ అయితే కనుక ప్రాసెస్ మిస్ అయితే కనుక 1 ఇయర్ అయితే మీ ఎడ్యుకేషన్ టైమ్ అనేది వేస్ట్ అవుతుంది. సో, త్వరగా అయితే రిజిస్ట్రేషన్ అలాగే వెబ్ ఆప్షన్స్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మీరైతే స్టార్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇంజినీరింగ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థాంక్ యూ.